ఏంటి గంట దాటింది, ఆ ఎస్ఐ ఇంకా రాలేదు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఫోన్ చేసి ఆ ఎస్ఐని అడుగు. అంతేనా? స్నేహ బొండం ఫోన్ చేస్తుంది. ఎత్తనా? ఎత్తున్నాడు బావా, నువ్వు ఇప్పుడు ఎస్ఐవి. అవును కదా, ఇప్పుడు నేను ఎస్ఐని. హలో హలో, ఐఎమ్ స్పీకింగ్ రంజిత్, ఎస్ఐ. ఎంత దూరం వచ్చారయ్యా? గంట దాటింది కదా, ఇంకా రాలేదేంటి మీరు? నో కమింగ్ టుడే, కమింగ్ నో. ఆ ఏ ఎందుకు రారు? ఎందుకు రావని అడుగుతుంది, ఏం చెప్పంట? ఏదో ఒకటి చెప్పినాడు బావా. ఐ ఇంట్లో సీరియల్ వాచింగ్, నో కమింగ్. నువ్వు సీరియల్ చూడటం ఏంటయ్యా? మీ సీరియల్ మీకుంటే మా సీరియల్ మాకుంటాయండి. ఫోన్ పెట్టేస్తే మంచిది. ఎస్ఐ రంజిత్ స్పీకింగ్. ఇక్కడ హలో. చెప్పినా ఏంటే వీడు ముందు వస్తానని ఇప్పుడు రాను, రేపొస్తాను అంటాడు. డబ్బులు ఇస్తామని చెప్పాం కదా వాడికి. పోలీసులంటే 1,00,000 పనులుంటాయి. డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అప్పుడప్పుడు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుందమ్మా. అది కాదే, రేపటిదాకా ఈ ఫోటోలో కాపలా కాసే డ్యూటీ ఎవరు చేస్తారు? ఇంకెవరు? నువ్వే. అదేంటి, నువ్వుండవా కాపలా? స్నేహతో ఛాలెంజ్ చేసింది నువ్వా నేనా? నేను నా కోసం చేశానా? నీకోసమేగా. అంటే ఆ స్నేహ నన్ను ఈజీగా బోల్తా కొట్టిస్తుంది. ఫోటోలు తన చేతిలో పడితే నువ్వు తల వంచి పెద్ద ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. నీ ఇష్టం మరి. అమ్మో అమ్మో వద్దు, నేనే కాపలాగా ఉంటాను. నైట్ అంతా మేలుకొని ఆ ఎస్ఐ వచ్చే వరకు రెప్ప వాల్చకుండా నిల్చుంటాను, సరేనా? తర్వాత ఏంటి స్నేహ? ఏముంది, రెప్పవాల్చునని చెప్పింది కదా, రాత్రంతా జాగారం చేయిద్దాం. అయితే ఈ రాత్రి అంతా బాగుండానికే శివరాత్రి అన్నమాట. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,